హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ టైం వీడియోలో నేను బందర్ రోడ్ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా. సో ఆ వీడియో అనమాట ఇది. ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం షాపింగ్ చేశాను, ఎవరి కోసం చేశాను అన్నది ఈ వీడియోలో చూసేయండి. అవుట్పుట్ ఎలా టర్న్అవుట్ అయింది అన్నది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి నాకు యూఎస్ నుంచి ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని చెప్పేసి తనకి ట్రెడిషనల్ వేర్ కావాలని అడిగారు. సో బిఫోర్ డే కూడా వచ్చేసి నేను రెడీమేడ్లో చూద్దామని చెప్పేసి బందర్ రోడ్లో చాలా షాపింగ్ మాల్స్ చూశాను. కస్టమర్కి వచ్చేసి అవేమీ నచ్చలేదు, కొంచెం హెవీగా కనిపిస్తుంది, నాకు సింపుల్గా కావాలంటే ఓకే కస్టమైజేషన్ చేద్దాం మేడం అని చెప్పేసి అంటే ఓకే అన్నారు. సో నేను బందర్ రోడ్ సాకల్యాకి వచ్చేసాను. ఇక్కడ ఆల్రెడీ నాకు రిఫరెన్స్ పిక్చర్ అనేది షేర్ చేశారు. దానికి సిమిలర్గా ఉండే మెటీరియల్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసి కొన్ని మెటీరియల్స్ అనేవి నేను మేడంకి కాల్ చేసి చూపించాను. ఆ వీడియో కాల్లో చూస్తూ తనకి నచ్చినవి ఒకసారి ట్రై చేసి చూపించమని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. వీడియో కాల్కి కానీ నాకు ట్రై చేసి చూపించడంలో కానీ ఎవ్రీథింగ్ బాగా సపోర్ట్ చేశారు. నాకు అది బాగా అనిపించింది, చాలా పేషెన్స్తో చూపించారు. ఇప్పుడు నేను చూసేది వచ్చేసి గ్రే కలర్. నాకు ఫస్ట్ బాగా నచ్చింది అది చూడగానే. దాని మీద ఉన్న వర్క్ కానీ ఫినిషింగ్ కానీ లుక్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇక్కడ మీకు ఏవైతే డిస్ప్లే అవుతున్నాయో వాటిల్లో అయితే ఒకటి నేను పిక్ చేసుకున్నాము. మేడంకి కూడా అది బాగా నచ్చింది, అది చూసుకున్నాను. మీరు ఏదన్నది ఒకసారి కామెంట్ చేసేయండి చూసి. ఇది నేను యూఎస్కి అని చెప్పేసి చెప్పాను కదా. ఇది వచ్చేసి నేను ఆన్లైన్ ఆర్డర్ అండి. ఎవరికన్నా అబ్రాడ్స్లో ఉండే వాళ్ళకి ఇండియన్ వేరు ట్రెడిషనల్ వేర్ కావాలి అన్నా, ఇక్కడ షాపింగ్ చేసి కొరియర్ చేయాలన్నా నాకైతే ఇక్కడ మేడం ఇచ్చింది 3-4 డేసే టైము. ఆ 3-4 డేస్లోనే నేను షాపింగ్ చేశాను, మగ్గం వర్క్ చేయించి అవుట్పుట్ అనేది స్టిచ్చింగ్ చేయించి మొత్తం కొరియర్ చేసి అయితే పంపించాము. మొత్తం ఇన్ టైంలో కంప్లీట్ అయింది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి అలా అబ్రాడ్స్లో ఉండే వాళ్ళకి కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఇన్ టైంలో వాళ్ళకి కంపల్సరీగా అందేలా చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి, మెయిల్ చేసినా పర్లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా, అదనేసి నాకు ట్రైప్ చేసి చూపిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి జస్ట్ నార్మల్గా మనం హాఫ్ సారీ ఎలా వేసుకుంటాం అనేది అలానే వేసి చూపిస్తున్నారు. మనకి ఇలా చూసిన దానికంటే స్టిచ్చింగ్ అయిపోయి వర్క్ చేయించి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది మనకి లుక్ అప్పుడు కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ చూస్తున్నాము. ఇక్కడ ఉన్న వాటిలో బెస్ట్ ఏంటన్నది అనేది ఇక్కడ చూస్తున్నాము. ఇవన్నీ బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మీటర్ వచ్చేసి అరౌండ్ ఒక 1700 అలా పడుతుంది. నాకంటూ కొంత అమౌంట్ చెప్పారు ఈ బడ్జెట్లో కావాలి అని చెప్పేసి, ఆ బడ్జెట్లోనే చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి పట్టు అనమాట. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ పడ్డాయి. ఇలా చూస్తే ఏమంత అనిపించట్లేదు, కానీ అవుట్పుట్ అనేది ఇది బాగా టర్న్అవుట్ అవుతుంది. ఇది ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పేసి ఇది వద్దులే అని చెప్పేసుకుని లాస్ట్ టైం చూసిన వాటిల్లోయే బెస్ట్ది ఒకటి సెలెక్ట్ చేసుకుని అయితే నేను వచ్చేసాను. ఇది నేను తీసుకున్న మెటీరియల్ కాస్ట్ ఎంత పడింది అన్నది కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. ఇక అక్కడే మాకు లంచ్ టైం కూడా అయిపోయింది. అరౌండ్ ఒక 2.5 hours 3 hours దాకా టైం పట్టింది. ప్రతిదీ వీడియో కాల్లో చూపించి సెలెక్ట్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది. సో లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి ఒకేసారి లంచ్ చేసేసి బొటిక్కి వెళ్దాము, అక్కడ వర్క్ గురించి డిస్కస్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇక్కడ విజయవాడ పీవీపీ రోడ్లోనే ఒక బొటిక్ అనేది ఉంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, అడ్రస్ ఇస్తాను. ఇది అమౌంట్ అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే షాపింగ్ అనమాట. అంటే జ్యువెలరీ సెట్స్ కూడా అడిగారు, దానికోసం మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి షాపింగ్ చేశాను. ఇది జస్ట్ అరౌండ్ ఒక మామూలుగా వీడియో క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా నేను ఏం తీసుకున్నా అన్నది కూడా మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో చూడండి. ఇదంతా బీసెంట్ రోడ్లో షాపింగ్. ఇవి నాకు లాకెట్స్ అవి చాలా బాగా నచ్చాయి చూడటానికి. ఇవైతే సూర్యుడు చంద్రుడు అని చెప్పేసి అన్నాడు. నేనైతే లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు బాగా అనిపించింది. ఇది బాగా నచ్చింది లాకెట్ లాగా కూడాను. మేడం అయితే ఇలా హెవీగా వద్దు, నాకు సింపుల్గా కావాలని చెప్పేసి అన్నారు. అందుకని ఓకే సింపుల్గానే చూద్దాంలే అని చెప్పేసి చూసాము. ఫైనల్లీ ఏం తీసుకున్నాము అన్నది చూసేయండి. ఇలాంటి కస్టమైజేషన్ ఎవరికన్నా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఫైనల్లీ వచ్చేసి ఇక్కడ సింపుల్గా అడుగుతున్నారని చెప్పేసి నేను సింపుల్గా ఇవాళ అన్ని పిక్స్
పిక్స్ తీసి సెండ్ చేశాను. ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నారు. బ్యాంగిల్స్ వచ్చేసి వేరే చూశారు. ఈ మధ్యలో నెక్స్ట్ డే వెళ్ళి వర్క్ ఎలా చేస్తున్నారా అని చూశాను. వర్క్ అదంతా బాగుంది. ఫైనల్లీ అవుట్పుట్ అనేది ఇలా టర్న్అవుట్ అయ్యింది. ఎలా ఉంది అన్నది కూడా మీరు కామెంట్ చేయండి. జ్యువెలరీ అయితే మేడంకి ఇది నచ్చితే ఇది తీసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా ఇలా పేర్ చేసి ఇచ్చాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే కొరియర్ షిప్ అవుతుంది చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.